హాయ్ వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వెరైటీస్ ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుశీల గారు మెయిల్ చేశారు. రైస్ ఐటమ్స్ అంటే మనము రకరకాల వెజిటేబుల్స్ ఇలా అన్ని ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. టొమాటో రైస్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో దాంట్లో ఎప్పుడు ప్లెయిన్ గా చేస్తుంటాము, ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఏది యాడ్ చేసుకోవచ్చు, ఏదైతే బాగుంటుంది దానికి అని చెప్పేసి. టొమాటో కాంబినేషన్ అంటే కొంచెం మెత్తగా కాకుండా ఉండే వెజిటేబుల్ ఏదంటే బాగుంటుంది. సో టొమాటో ఆల్రెడీ మనము రైస్ లో కలిసిపోతుంది కదా. ఎస్ అండి. సో కొంచెం బేబీకార్న్ తీసుకోవచ్చు, కరకరలాడుతుంటుంది, లేదా క్యాప్సికమ్ అన్న తీసుకోవచ్చు. సో ఇలా కొంచెం క్రంచీగా ఉండేవి. ఈరోజు నేను బేబీకార్న్ టొమాటో రైస్ చూపిస్తాను. ఓకే అండి, మరి బేబీకార్న్ టొమాటో రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ టొమాటో రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు రైస్ తయారీ విధానం చూద్దాం. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇంకా అంతా మనం డైరెక్ట్ గా చేసేసుకోవటమే కదా, జస్ట్ అన్నం ఒకటి ఉడికించి పెట్టుకోవాలి. అవునండి. కొద్దిగా నూనె వేసుకొని సో కావాల్సింది మనం నేతితో కూడా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర. యాక్చువల్గా ఇలాంటి రైస్ ఐటమ్స్ అన్నీ మనకి అంటే కొద్దిగా మార్నింగ్ అన్నం మిగిలిపోయింది కూడా మనం ఈవినింగ్ టైంకి కొంచెం ఫ్రెష్గా ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా వేడివేడిగా ఇలా రైస్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు కదా. ఎస్ అండి. సో మళ్ళీ ఫ్రెష్గా అయినట్టుగా ఉంటుంది. సో ఒక డిఫరెంట్ టేస్ట్లో మనం ఆ రైస్ కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం టొమాటో కాంబినేషన్లో మనకి ఇలా ఈ అల్లం వెల్లుల్లి ఆ మసాలా ఫ్లేవర్, కొద్దిగా పచ్చిమిర్చి ఘాటు రైస్ ఐటమ్స్ కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ జీలకర్ర వేసాను. సో కొంచెం ఇంకొంచెం మసాలా ఫ్లేవర్లో ఉండాలనుకుంటే షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో బేబీకార్న్ ముక్కలు అండి. ఓకే, సో కార్న్లో అంటే మనం ఇక్కడ బేబీ కార్న్ లేదా స్వీట్ కార్న్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చేమో కదా, అంటే ఈ టొమాటో కాంబినేషన్కి ట్రై చేయొచ్చండి. సో కొంచెం ఈ బేబీకార్న్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మనకు క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో మరి వేగిలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మీ జుట్టు రఫ్గా ఉన్నట్లయితే రాత్రిపూట 1 కప్పు మజ్జిగలో 4 స్పూన్లు మెంతులు నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను జుట్టుకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే జుట్టుకు మంచి కండిషనర్ లాగా పనిచేసి మీ హెయిర్ సిల్కీగా అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో వేగిపోయా. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే, సో రైస్కి కూడా సరిపడా వేసేసారా? అవునండి. సో కొద్దిగా కారం, అంటే మనకి ఇక్కడ టమాటో వస్తుంది కాబట్టి కొంచెం కారం ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, కొద్దిగా పసుపు కూడా తీసుకుంటున్నాం. సో టమాటో ఇక్కడ ముక్కలుగా వేస్తున్నాం. సో చాలా మటుకి రైస్ అనేటప్పటికి పేస్ట్లా వేసేస్తూ ఉంటారు కదా. ఎస్. మరి అలా రెడ్గా అయిపోవటం ఇష్టం లేని వాళ్ళు ఇలా ముక్కలుగా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది, తెలుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా మనకు కలర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. టొమాటో పీసెస్ కూడా మనకి మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. కొద్దిమందికి ఇలా కూడా ఇష్టం ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సో బాస్మతి బియ్యం నేను ముందుగానే ఉడికించి పెట్టేస్తున్నాను.
కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో టమాటో కాంబినేషన్ తీసుకుంటున్నాం కాబట్టి జీలకర్ర కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. యాక్చువల్లీ ఇలా కూడా అంటే మనం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా, మంచి రంగే వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇంక ఇలాంటి వాటిల్లోకి అయితే ఏం కాంబినేషన్ లేకుండా చక్కగా ఉత్తిదే అలా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. డైరెక్ట్ గానే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే చాలా జస్ట్ అలా ఒక్కొక్క బౌల్ అందరూ తీసేసుకుంటే బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైంలో ఎప్పుడు రొటీన్గా స్నాక్స్ కంటే కూడా చాలా మంది ఇట్లా రైస్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, రైస్ ఐటమ్ రెడీ. నైస్, కలర్ఫుల్గా ఉంది. ఓకే, మరి బేబీకార్న్ టొమాటో రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ టొమాటో రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బేబీకార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ టొమాటో రైస్ రెడీ. బేబీకార్న్ టొమాటో రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. నైస్. సో మధ్య మధ్యలో మనకు బేబీకార్న్ క్రంచ్గా తగులుతూ చాలా బాగుంది. సో సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా మనం. ఎస్ అండి. ఆ బేబీకార్న్ లేదా కార్న్ ఇలా చేంజ్ చేసుకుంటూ మనం ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు టొమాటో రైస్లో యాక్చువల్గా. ఎస్ అండి. సో ట్రావెలింగ్ అప్పుడు కూడా మనం ఇలా బాక్సెస్లో కట్టుకోవడానికి లేదా మనకి స్కూల్ పిల్లలకి కట్టడానికి కూడా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. సో చూసారు కదండి, రైస్ చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకు రోజు పరగడుపున బాదం పలుకుల్ని తినిపించినట్లయితే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ స్నాక్ చూడబోతున్నామండి. అది కూడా ఉల్లిపాయతో. అదేంటంటే ఆనియన్ సమోసా. మరి సమోసా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆనియన్ సమోసా. అవునండి. సో సమోసానే చాలా మందికి ఫేవరెట్ స్నాక్ కదా. ఎస్ అండి. అండ్ మనం రకరకాల స్టఫింగ్స్ చేస్తూ ఉంటాము. ఓకే. సో ఇక్కడ అంటే ఓన్లీ ఆనియన్ బేస్ ఉంటుందా రాజు గారు దాంట్లో? ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే సమోసా కాకుండా మనకి ఇరానీ హోటల్స్ లో దొరుకుతాయి కదండి, బుడ్డివి. ఎస్. ఆ సమోసా చూపిస్తున్నాను. ఓకే. సో కొంచెం క్రంచీగా ఎక్కువ క్రంచీగా ఉంటుంది. సో దానికి ఈ ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, మరి ఆనియన్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? అంటే పిండి కూడా నేను ముందుగా కలిపేసి పెట్టాను. ఓకే. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసి వాటర్తో కలిపేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఈ సమోసాకి పిండి ఎప్పుడు కొంచెం నానబెట్టుకుంటే మనకి బాగుంటుందేమో కదా. బాగుంటుంది. సో స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, సో ఉల్లిపాయల ముక్కలండి. సో ఎక్కువ క్వాంటిటీలో పడతాయి.
సో దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఈ సమోసాల్లో మనకి అంటే ఉల్లిపాయ ఇట్లా ఎర్రగా వేగిపోకర్లేదేమో కదా? అక్కర్లేదండి. సో కొంచెం మగ్గితే చాలు మనకు. సో కొద్దిగా అది ఆ గ్లాసీ టెక్స్చర్ వస్తే సరిపోతుందేమో కదా? ఎస్. సో ఇప్పుడు దీంట్లో కారం, ఇప్పుడు మనకి ఇలా ట్రైన్స్లో వాటిల్లో చిన్న చిన్న సమోసాలు అమ్ముతారు, ఇవే కదా? ఇవేనండి. సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఓకే, ధనియాల పొడి అండి. నేను ఇప్పుడు అదే గుర్తు చేసుకుంటున్నా టేస్ట్ అంటే తినేటప్పుడు ఇవన్నీ ఆలోచించాం కదా. ఓకే. సో కారము మసాలా వేసుకుంటే మనకి రంగు మారిపోయింది. ఎస్. సో కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చేసేదాన్ని. ఓకే. సో ముక్కలు కొంచెం మనకు మగ్గితే రెడీ అయింది. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి స్నానం చేసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు, సో ఇది రెడీ అండి. సో స్టఫింగ్ రెడీయా మనకి? స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. యా. సో ఇది పల్చగా చేసుకోవాలండి మనం. సో అంటే బాగా పలుచగా ఉండాలా రాజు గారు? అవునండి. రుమాలి రోటీ లాగానా? జనరల్గా ఏంటంటే రుమాలి రోటిలానే ఉండాలి. అంతేనా? రుమాలి రోటిలానే అంత పల్చగా ఉండాలి. సో రుమాలి రోటిని మనం బయట నుంచి తెచ్చుకునేనా వాటిని రిబ్బన్ షేప్లో అలా స్ట్రిప్స్ లా కట్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఆ క్రంచినెస్ అనేది రుమాలి రోటీ అంటే కాల్చిందా? కాల్చింది. ఓహో, అదే. అంటే అన్ని ఇప్పుడు మనకి ఇలా పిజ్జా బేస్లు అవి ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి కదా, అలా ఇవి కూడా ఏమైనా చేసినవి ఏమైనా అమ్ముతున్నారేమో నాకు ఒకసారి. సో ఈ సమోసా చుట్టుకోవడానికి కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఏమిటి అవి? సో ఇలా నేను చెప్పాను కదా ఇప్పుడు రిబ్బన్ షేప్లో మనకి ఇలా స్ట్రిప్స్ ఇవి కూడా దొరుకుతున్నాయి మనకు. సో వీటిలో మనం చుట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓహో, ఇప్పుడు ఇవి కొనుక్కుని మనము దీంట్లో డైరెక్ట్గా ఇంకా పిండి అంతా తడుపుకునే పని లేకుండా ఇందులో చేసేసుకోవచ్చు. ఇదేదో బాగుంది రాజు గారు. అంటే అందరికీ కొంచెం పలుచగా ఒత్తుకోవడం రాదు కదా. సో ఇదైతే ఈవెన్ గా మొత్తం ఒకటేలా చేసి వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనము హ్యాపీగా స్టఫింగ్ రెడీ చేసుకుంటే ఇంకా దీంతో ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటితో చూపిస్తారా? ఇవి ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలా సమోసాకి? అవునండి. మామూలుగా ఇట్లా మనము కోన్ షేప్ లో చుట్టుకోవటం కాదా? సో అది చేసుకునేది మనం అది రెగ్యులర్ సమోసా కదా. సో ఇది వర్కీ సమోసా అంటారు. ఇరానీ వర్కీ. వర్కీ అంటే సో అది ఉర్దూ టర్మ్. ఓహో. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని అంటే కొంచెం చేసి మనం చేసుకునేది అన్నమాట. ఇరానీ హోటల్స్ లో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. థియేటర్స్ లో కూడా. అంటే ఇప్పుడు ఈ మధ్య అన్ని మల్టీప్లెక్స్ లో అయిపోయి ఇలాంటివి దొరకట్లేదు కానీ. సో దీని ఏంటంటే మనం డైరెక్ట్ గా కాల్చుకొని కొంచెం లైట్ గా జస్ట్ సెకండ్స్ అంతే, నూనె ఏమీ లేకుండా జస్ట్ సెకండ్స్ అలా టర్న్ చేసేసి తీసేసి మనం స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. లేదా ముందుగానే మనం కొంచెం స్క్వేర్ లా కట్ చేసి దీన్ని అంటే ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్ అన్ని మనకి ఈక్వల్ గా వచ్చే టైప్ లో. సో అలా కట్ చేసుకొని మనం ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకొని అలా కూడా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది కాలుస్తారా లేకపోతే వాటితోనే చుట్టేసి చూపిస్తారండి. ఓకే. సో దీని కొరకు ఇంకొక మెటీరియల్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఏంటది? గమ్ పేస్ట్. ఎందుకు? సో ఎండింగ్ లో మనం అంటించడానికి. సో మైదాను కొద్దిగా వాటర్ లో డిజాల్వ్ చేసి వేడి చేయాలి. సో మనకు గమ్ రెడీ అవుతుంది. పోస్టర్లు అతికించుకుంటాం కదా, అదే కదా ఇది. ఓకే. సో ఇలా ఇది కూడా కోన్ షేప్ లోనే చుట్టుకుంటాం. కోన్ షేప్ లోనే చుట్టుకుంటాం. కాకపోతే అది కట్ చేసుకోవటం మాత్రం ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. yes. మనకి టేస్ట్ ఏమన్నా తేడా ఉంటుందా రాజుగారు? అంటే మనం ఇంట్లో చేసుకున్న పిండికి ఈ పిండికి కొంచెం కొద్దిగా ఉంటుందా? కొద్దిగా ఉంటుంది. బట్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అంతగా ఏం తెలియదండి. ఇవి మరీ మినీ సమోసాలా కాకుండా కొంచెం పెద్ద సైజులో వచ్చాయి కదా. అవునండి. అంటే మనకి తీసుకునే స్ట్రిప్స్ సైజుని బట్టి
ఓకే ఓకే. సో ఇలా అంచులకు పెట్టేసి గమ్. సో ఈ లెక్కన బయట స్ట్రిప్స్ తెచ్చుకుంటే వాడు ఏ సైజులో ఇస్తే అదే చేసుకోవాలి మనం. ఎస్, అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకొంచెం చిన్న సైజ్ కావాలంటే మనకు కావాల్సిన సైజులో సైజులో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. ఓకే రాజ్ గారు, సో మీరు అన్నీ రెడీ చేసేస్తారా? అవునండి. ఓకే, సో ఇలా స్టిక్ చేసేసుకొని Okay. అన్నీ రెడీ చేసేసుకోవాలండి. ఓకే, కొంచెం స్లో ఫైల్ అవుతాం, మనకు బాగా క్రంచిగా వస్తాయండి. ఓకే ఓకే. ఓకే, సో ఇవి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఓకే రాజ్ గారు. కారం చేసేద్దాం. యా. ఓకే అండి. ఏం చేస్తున్నారు రాజు గారు? చిన్న సైజ్ రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓ, సో ఒక్కొక్క పెటల్ వేసుకోవాలి. సో జస్ట్ ఆ రౌండ్ లో రోజ్ వేస్తున్నారా? అవునండి. ఓహో. సో సైడ్ నుంచి మళ్ళీ పెటల్స్ కూడా వస్తాయి దీనికి. సో ఒక దాంట్లో కొంచెం నుంచి ఒకటి open గా తీసినట్టు తీస్తున్నారు. అవునండి. ఓ, తొందరగానే అయిపోతుంది కదా. కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి ఇది. యా. కొంచెం పెద్దది కావాలంటే మనం అది పెద్ద రౌండ్ షేప్ అనేది కొంచెం పెద్దగా తీసేసుకొని మనం ఫ్లవర్ పెద్ద షేప్లో చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా అయితే మనము చిన్న షేప్లో చిన్న ఫ్లవర్ చేసుకోవచ్చు. సో అప్పుడు కావాలంటే పక్కన లీవ్స్ లాగా కూడా వేసుకోవచ్చు కదా. అవునండి. సో ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను. ఓకే, పైన కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదండి, దాంతో కొంచెం ఇంకా లుక్ అనేది కొంచెం బాగా వస్తుంది. హాఫ్ కలర్స్ అలా వచ్చి బాగుంది యాక్చువల్గా. ఓకే, సో ఇలా నైస్, సింపుల్గా బాగా వస్తుంది. బాగుంది రాజు గారు. ఓకే, సో ఇది కూడా మన కలర్ వచ్చేసింది. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఆనియన్ సమోసా రెడీ అండి.
ఓకే, మరి ఆనియన్ సమోసా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీని పొడవుగా రిబ్బన్ ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత వీటి మధ్యలో ఆనియన్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనియన్ సమోసా రెడీ. ఆనియన్ సమోసా తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, చాలా కరకరలాడుతూ ఆ ఆనియన్ టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. అవునండి, అంటే బ్రౌన్ గా కాకుండా మనం కొంచెం అలా కరకరలాడుతూనే ఉంచాం కదా దాన్ని. సేమ్ చక్కగా అంటే ఈ పల్చగా ఉండటం మూలనే ఈ పై లేయర్ ఏదైతే ఉందో ఆ కరకరలాడేది మనకి టేస్ట్ యాజ్ టీజ్ గా వచ్చింది. ఎస్ అండి. సో మనం దీన్ని ఎంత పల్చగా చేసుకోగలిగితే అంత పల్చగా వస్తుంది. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి సమోసా తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో టిప్. పచ్చిపాలలో గంధపొడి కలిపి ఫేస్ కి అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ ఫేస్ రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి వాళ్ళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది అండ్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీ ఇక్కడ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుమాంజలి. సుమాంజలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సీపట్నం అండి. నర్సీపట్నం. వావ్. హాయ్. హాయ్. మీ పేరు? రోజా. రోజా గారు, మీరు ఎక్కడి నుంచి? నేను నర్సీపట్నం. సేమ్. సో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్సా, చుట్టాలా? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఓన్ కాదండి, పెద్దమ్మ పిన్నమ్మ. కజిన్ సిస్టర్స్. సో రెడీ ఇద్దరు కూడా మరి వంటలు చేయడానికి. సో మరి చూసేద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ రోజు మీకు ఏమిటి అంటే అరటికాయ. సో ఈరోజు అరటికాయ మన మెయిన్ ఇంగ్రీడియంట్. మరి చూద్దాం అరటికాయతో వీళ్ళు ఏం చేస్తారో. సో అరటికాయ ఇష్టమేనా? అంత కష్టంగా తలుపుతున్నారు మీకు? నాకు తెలుసు. సరే, ఈరోజు ఏం చేయాలంటే అరటికాయతో మీరు చక్కగా ఇట్లా మీలాగా ఇష్టం అంటే కాస్త ఇలా బుర్రలో పోయే వాళ్ళకి కూడా అబ్బా భలే ఉంది, ఇదేదో అరటికాయతో చేసుకొని తినేయాలన్నట్టుగా ఉండాలన్నమాట వంటలు. ఓకేనా? సో ఏం చేయొచ్చో ఫాస్ట్గా ఆలోచించేయండి. అరటికాయతో చక్కగా బోల్డ్ అన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటాయి. కూరలు, అరటికాయ మంచూరియా. అరటికాయ మంచూరియా బాగుంది. ఆలు మంచూరియా లాగా అరటికాయ మంచూరియా. సో ఫస్ట్ చేసేస్తారా మీరు స్నాక్ ఐటమ్? ఓకే, మరి అరటికాయ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి అరటికాయ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. ఇది అరటికాయ తురుము కొంచెం బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో అన్ని మిక్స్ చేసి డైరెక్ట్ మనం ఫస్ట్ కలిపి ఫ్రై చేసుకోవటమేనా? అంతే. సో ఆయిల్ హీట్ చేద్దాం. దీనిలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం మైదా వేసుకోవాలి. సో కొంచెం బైండింగ్ కోసమా? అవును. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఓకే, అరటికాయ ఒకటి ముందు ఉడికించేసి పెట్టుకుంటే అన్ని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఇంకా వాటర్ ఏం ఏం అక్కర్లేదు. అక్కర్లేదు. సో ఒకవేళ మనకు కొంచెం ఏమైనా లూజ్ అయినట్టుంటే మనం కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. సో ముందే మనం అరటికాయ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా చూసి బాయిల్ చేసుకోవాలి. అయితే మరీ అంత ఎక్కువ బాయిల్ కాకుండా సెమీ బాయిల్. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే. సో సుమాంజలి ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఎంటెక్ లేకపోతే జాబా, ఎంఎస్? యాక్చువల్లీ టీసీఎస్ లో ప్లేస్ అయ్యాను, కాల్ లెటర్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఓ నైస్. అప్పుడైతే హైదరాబాద్ వచ్చేస్తారు అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా ఉండలు చేసుకోవాలి. వంటలు వచ్చా? ఐ మీన్ అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా కుక్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఎలాగా? బయట ఉండి అయితే అన్ని చేసుకొని తినాలి, ఇంట్లో లాగా అమ్మ చేసి పెట్టరు అన్ని. మొత్తానికి మంచూరియా ఎలా ఉందంటే ఓ పకోడీ మంచూరియా ఎలా ఉంది. అంటే మంచూరియా అంటే మనకి ఇట్లా రౌండ్ సాఫ్ట్గా వస్తాయి కదా, పర్వాలేదు. అందరూ అలానే చూస్తారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మంచూరియా అంటే అలానే ఉండాలమ్మా, మంచూరియా అంటే మంచూరియాలానే ఉండాలి, ఇలా ఉండకూడదు. కాకపోతే అఫ్ కోర్స్ ఇది కొంచెం నీ అరటికాయ కొద్దిగా సాఫ్ట్ అయింది కాబట్టి మనకి ఇలా బాయిల్. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ఆర్టీసీలో సిస్టమ్ సూపర్వైజర్. ఓ నైస్. పేరు? శ్రీనివాసరావు. అమ్మ? మమ్మీ కూడా ఇద్దరు ఆర్టీసీ? నో, మమ్మీ వీసా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సూపర్వైజర్. ఓహో, ఇద్దరు సూపర్వైజింగ్ అన్నమాట. అమ్మ పేరు? అనసూయ. సో ఇప్పుడు ఇలా హైదరాబాద్ వచ్చేస్తే మిస్ అవుతావు కదా? ఆఫ్ కోర్స్. సో మనకి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం టాస్ చేసుకోవాలి కదా వీటిని. యాక్చువల్లీ ఇవి డ్రైగా కావాలంటే ఇలా ఉంచేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనకి వెట్ గా కావాలంటే మళ్ళీ మనం వేరే పాన్ లో ఆయిల్ తీసుకొని మనం డ్రైగా వెట్ గా చేసుకోవచ్చు. ఓకే ఓకే. బాగున్నాయి. ఇవి ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో కాలేజ్లో మీకు బాగా పెద్ద గ్యాంగ్ ఉండేదా? ఉండేది. నైస్. కాలేజ్ డేస్ అయిపోతే కొంచెం సాడ్ గా ఉంటుంది కదా? చాలా, అసలు చాలా బోరింగ్. చాలా బోరింగ్. కాకపోతే ఇప్పుడు ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఓకే. సో ఇంకా ఆనియన్స్ ఏం వేయట్లేదా దీంట్లో? అవసరం లేదా? అవసరం లేదా? కొంచెం పచ్చిమిరపకాయ. ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. ఓకే. వినీగర్ వేసుకోవాలి. వెనిగర్? వెనిగర్. ఇంకా టొమాటో సాస్, చిల్లీ సాస్ ఏమి యాడ్ చేయట్లేదా నువ్వు? లేదు. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. మీ రోజు అక్క చూస్తూ ఉంది. అక్కేనా? చెల్లె. నెక్స్ట్ అది బాయిల్ అయిపోయిన తర్వాత అందులో వేసి ఫ్రై చేసుకోవడం. వేసేద్దామా? ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నల్లగా అయిపోతుంది, వేసి తొందరగా. ఇప్పుడైనా మీ ఫ్రెండ్స్కి ఏమైనా వండి పెట్టావా నువ్వు? లేదు. లేదు. యాక్చువల్లీ హాస్టల్ అనమాట 4 years. సో ఎక్కడ ఉంటారు? మమ్మీ వాళ్ళు నర్సీపట్నంలోనే ఉంటారు. నువ్వు అక్కడ కూడా కాకుండా వేరే దగ్గర చదువుకున్నావా? నా స్టడీస్ అంతా కాకినాడలో. ఓహోహో. ఓకే ఓకే. ఓకేనా?
ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే జాగ్రత్తగా ఆ నూనె రాకుండా ఈ ఒకటి తీసి ఇందులో పెట్టు. మొత్తానికి నువ్వు ఏదో మంచూరియా చేసావు వెరైటీగా. దాంతో రాదు, అక్కడ దాంట్లో గెరటి ఉంటుంది చూడు. ఇప్పుడు మనం టాస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆనియన్స్ అలాంటివి వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. అన్ని ఇవన్నీ గుర్తుంచుకోవాలి నువ్వు ఈసారి మంచూరియా చేసినప్పుడు. కార్న్స్ లేకుండా అన్ని కరెక్ట్ గా చేయాలన్నమాట. ఓకేనా? దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో మొత్తానికి అరటికాయ మంచూరియా రెడీ అయిపోయింది. రెడీ. నైస్. అరటికాయ మంచూరియా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మంచూరియా తయారు చేసే విధానం. ముందుగా అరటికాయని తురిమి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన అరటికాయ తురుము, కార్న్ ఫ్లోర్, మైదా, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ మంచూరియా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. మన ఒంటికి గాయాలైనప్పుడు గాయమైన చోట తమలపాకు రసాన్ని రాసినట్లయితే గాయం త్వరగా మానిపోతుంది. ఓకే అండి, మరి అరటికాయ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వాటి చూద్దాం. సో రోజా రెడీయా? నువ్వేం చేస్తావు అరటికాయతో? నేను అరటికాయ పులుసు కూర. అరటికాయ పులుసు కూర. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, మరి అరటికాయ పులుసు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఇంక పోపేం లేదా పులుసులో మనకి? నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఆనియన్స్, టమాటోస్. ఇవి కొంచెం డీప్ ఫ్రై. డీప్ ఫ్రై అవ్వాలా? డీప్ ఫ్రై అవసరం. డీప్ ఫ్రై అంటే మునిగిందని డీప్ ఫ్రై అంటారు. ఓకే, సో రోజా నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ 3rd ఇయర్. నువ్వు బీటెక్ 3rd ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అవనివ్వాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి. నీకు ఏ వెజిటేబుల్ అంటే ఇష్టం బాగా? పొటాటో. అంతసేపు ఎందుకు ఆలోచించు, ఇష్టం అనగానే ఇట్లా టక్కుమని వచ్చేయాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. అంతేనా? ఎక్కువ అయితే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఓహోహో, మీ ఇంట్లో అంటే బేసిక్గా ఉప్పు కారాలు అన్నీ తక్కువ తింటారా? అంటే మరీ తక్కువ తినం, నార్మల్. సో కారం. నెక్స్ట్ కొంచెం సాల్ట్. దీనికి సాల్ట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువ వేసుకోవాలా? సో చింతపండుకి ఏంటంటే పాత చింతపండు అయితే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి కొద్దిగా పడుతుంది. నార్మల్గా అయితే అంతేమీ ఎక్కువ అక్కర్లేదు, నార్మల్గా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు అది ఫ్రై అవుతుంది కాబట్టి అరటికాయ వేసుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించేసిన అరటికాయ ముక్కలు. సో నువ్వెక్కడ ఇంజనీరింగ్ నర్సీపట్నమేనా? నువ్వు కాకినాడ? గైడ్ రాజమండ్రి. ఓహోహో, కలిపేస్తావా ఒకసారి? నువ్వు హాస్టలేనా? నేను హాస్టల్. ఇంటికి వెళ్ళినప్పుడు వంట చేస్తావా ఎప్పుడైనా? అప్పుడప్పుడు. నిజాలు చెప్పు. ఇప్పుడు అదే కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతసేపటికి అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, దీంతో సరిపోద్ది. వంట ఎప్పుడు అమ్మ నువ్వు చేసేది? అప్పుడప్పుడు, పేరెంట్స్ లేనప్పుడు. అలా అన్నా ఓకే, ఎందుకంటే అందరూ అలాంటి టైంలోనే ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది వంట మీద యాక్చువల్గా. నెక్స్ట్ ఏం వేద్దాం?
పసుపు వేసావా? ఇప్పుడు వేయొచ్చు, పర్వాలా. కొద్దిగా పసుపు. సో నువ్వు ఒకదానివేనా, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అక్క అన్నయ్య ఉంది. అక్క అన్నయ్య ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? అన్నయ్య జాబ్, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? అన్నయ్య పేరు రాజ్ సాగర్, అక్క పేరు జ్యోతి ప్రియాంక. ఎక్కడ ఉంటారు అక్క వాళ్ళు? అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఓ, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ చింతపండు పులుసు వేయాలి. గుజ్జు ఇలా వేసి ఇలా పిండితే దాంట్లో పడుద్ది. బాగా ఇంకు కావాలా? ఓకేనా? ఇందులో కూడా కొద్దిగా నీళ్ళు వేయాలా? అవసరం లేదు. సో ఈ పులుసే సరిపోతుందేమో కదా మనకి నీళ్లు వేయకుండా. ఇది ఇలా చూస్తుంటే నీకు బంగాళదుంప కూరలాగే ఉందా? అలాగే ఉందా? సో అరటికాయ అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్ళు ఇది బంగాళదుంప కూర అనుకుని తినేయచ్చు. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు రోజా? టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. పేరేంటి? రమణ్ మూర్తి. అమ్మ? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు వంట చేయడం చూస్తే వాళ్ళ కమెంట్స్ ఏంటి? నువ్వు చేసావా అని అడుగుతావు. తనే చేస్తుంది. ఇందులో నీళ్ళు అసలు అక్కర్లేదు కదా? ఒక మన పులుసు కూర కదా. ఓకే, నెక్స్ట్ కొంచెం బెల్లం. బెల్లం వస్తుంది లాగు గట్టిగా. బెల్లం కదా కొద్దిగా అంటుకుపోద్ది. ఓకేనా? బాగుంది, కలర్ఫుల్ గా. పొటాటో కర్రీలా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని మనం? దీన్ని కాసేపు మూత పెడదామా? అన్నీ వేసేసావా? చూసుకో ఒకసారి. అన్నీ ఉప్పు వేసావా? వెరీ గుడ్. అసలే ఎక్కువ వేసావు, అది ఏమవుతుందో నాకు తెలియదు మరి. సరే వెయిట్ చేద్దాం. సో చూద్దామా రోజా? ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. కట్టేనా? నువ్వు కొంచెం బాగా అరటికాయలు ఇలాంటివి ఎక్కువ తినాలి తెలుసా, బలం వస్తుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకో. చెయ్యి. ఓకేనా? ఓకే. సో అరటికాయ పులుసు కూర రెడీ. ఓకే, మరి అరటికాయ పులుసు కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పులుసు కూర తయారు చేసే విధానం. ముందుగా అరటికాయ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పులుసు కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూస్తాము అరటికాయతో 2 వెరైటీస్. సో రాజు గారు, ఒకటేమో మంచూరియా, ఇంకొకటి ఏమో పులుసు కూర. ఓకే, సో ముందు మంచూరియా చూసిద్దాం. సో టోటల్గా డ్రైగా చేసేసారు. ఓకే, అంటే పైనుంచి కూడా కొంచెం సాసెస్ పడితే కొంచెం బాగుంది. ఇంకొద్దిగా అంటే ఓన్లీ సోయా సాస్ ఒకటే అయింది కదా. సోయా కొంచెం వెనిగర్ ఉండేసరికి ఆ పులుపు అది తెలుస్తుంది. నైస్, గుడ్ ట్రై. సో నెక్స్ట్ ఇది చూద్దాం, పులుసు కూర. పులుపు అన్నావు, బాగానే పుల్లగానే ఉంది. అంటే కొంచెం ఉప్పులు కారాలు ఇంకొద్దిగా పడితే బ్యాలెన్స్ అయ్యేది. ఓకే, కొంతమంది కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు సో ఇలా కూడా చేసుకుంటారు. కొంతమంది సాంబార్లు అవి కూడా చాలా పుల్లగా చేసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు. బట్ నైస్, బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా ట్రై చేశారు. సో విన్నర్ ఎవరనేది రాజు గారు డిసైడ్ చేస్తారు. ఓకే, సో అంటే ఇలా మంచూరియా కూడా బాగుంది బనానాతో. యా, బట్ కొంచెం నేను ఇదివరకు చెప్పాను కొంచెం సాస్లు కూడా యాడ్ చేస్తే పైన కొంచెం కోటింగ్ లా వస్తే బాగుంది. కొంచెం చిల్లీ సాస్ కానీ టొమాటో సాస్ లేదా ఇంకొంచెం బాగా పట్టుకోవాలనుకుంటే సో కార్న్ఫ్లోర్లో కూడా కొద్దిగా వాటర్ కలిపేసేస్తే
సాసెస్ మొత్తం కూడా మంచూరియాకి బాగా పట్టేస్తాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. సో అదొక చిన్నగా చేంజింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పులుసు ఈరోజు విన్నర్. పులుసు. సో రోజా విన్నర్ అనమాట. ఎస్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ రోజా. సో ట్రెడిషనల్ వంట విన్ అయిపోయావు నువ్వే. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈసారి గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో సుమా, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి వంటలు చేసి చూపించినందుకు. ఓకే అండి, మరి అరటికాయతో చూసారు కదా ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వెజిటబుల్ రైస్ తయారు చేసేటప్పుడు వెజిటబుల్స్ని రైస్ని సెపరేట్గా కుక్ చేసి ఆ తర్వాత మిక్స్ చేసినట్లయితే వెజిటబుల్ రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన కార్న్ టొమాటో రైస్లోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. బేబీ కార్న్, టొమాటోస్, రైస్ అండ్ జీలకర్ర పొడి. ఒక మంచి టచ్ అండి. అన్నిట్లో కూడా జీలకర్ర పొడి కానీ 1 చెంచా పెప్పర్ పొడి కానీ వేస్తే ఇట్స్ అన్ అడిషనల్ టచ్. బేబీ కార్న్, టొమాటోస్ ఎంత మంచివో మనకు ఈ క్యూమిన్ సీడ్స్, జీలకర్ర సీడ్స్ కూడా అంతే మంచివి. సో ప్రతిదీ కూడా మనం ఇలా ఏదో ఒక పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, లేకపోతే మనకు కాస్త పెప్పర్ పౌడరు ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాలు మనకు 100% వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి గనక కాస్త మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫినిష్డ్. సో ఎక్సలెంట్గా ఉందండి కార్న్ టొమాటో రైస్. నోట్ చేసుకొని ట్రై చేయండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆనియన్ సమోసా. ఆనియన్, మైదా, అల్లం వెల్లుల్లి అండ్ ధనియాల పొడి. ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ ఎలా వాడుకోవాలి అంటే ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు కొంచెం తినేయాలండి. రోజు క్రేవింగ్ వస్తే కాదు. దానికంటూ ఒక టైం అలాట్ చేసి వీక్లీ వన్స్ కానీ డెఫినెట్గా మనకు నచ్చినది కొంత వెరీ లిటిల్ తీసుకోవాలి. ఆనియన్ మంచిది, అల్లం వెల్లుల్లి మంచిది, ధనియాల పొడి కూడా మంచిది. మనకు కేవలం ఇక్కడ మైదానే ప్రాబ్లం. మైదాని గోధుమ పిండితో రీప్లేస్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ఈ అవేర్నెస్తో, కాన్షియస్నెస్తో తీసుకుంటే మనం డయట్ ఫాలో అవ్వడానికి కూడా, మంచి ఆహారం తినడానికి కూడా ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. ఊరించే వంటలో చూసిన అరటికాయ మంచూరియా, అలాగే అరటికాయ పులుసు కూర. అరటికాయ మంచూరియాలో అరటికాయ, మైదా, కార్న్ఫ్లవర్, సోయా సాస్, వినీగర్, పెప్పర్ వీటితో మనం ట్రై చేసుకుంటున్నాం. మంచూరియా అనేది కూడా ట్రెడిషనల్గా మీరు చైనీస్ వంటకంలో చూసుకుంటే వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉందండి. మనం ఏదైనా కొంచెం ఇండియనైజ్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ స్టార్ట్స్ దే. అంటే మన రుచికి తగినట్టుగా మనం దాంట్లో కొంచెం మైదా ఎక్కువ యాడ్ చేయడము, వాళ్ళు వేరే రకమైన ఫ్లార్స్ కూడా యాడ్ చేస్తారండి. టెంపురా ఫ్లార్ అని వాళ్ళు కూడా డీప్ ఫ్రై చేస్తారు. కాకపోతే అందులో ఉన్న వాడే ఆయిల్ కానీ, అందులో యాడ్ చేసే ఈ స్టార్చీ పౌడర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో మనం దేశీ మంచూరియా, అసలు చైనీస్ మంచూరియా మనం తినలేము, ఎందుకంటే మనకు అలవాటు కూడా ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. సో ఈ దేశీ మంచూరియా మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి తక్కువ తింటేనే మంచిది. అరటికాయ లాంటి సూపర్బ్ వెజిటబుల్తో మనం చేసుకోవాల్సింది మంచూరియా లాంటివి కావండి, అరటికాయ పులుసు కూర లాంటిది. అరటికాయ పులుసు ఎక్సలెంట్. ఎంత బాగుందంటే అరటికాయ పులుసు బెల్లం, దీంతోనే మనం వండుకుంటున్నాము. ఏదైనా మనం ఇలా పులుసులు కానీ, ట్రెడిషనల్ ఐటమ్స్ కానీ ఇలా ట్రెడిషనల్ వెజిటబుల్స్తో వాడుకున్నప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి. అరటికాయ ఐరన్ ఉంటుంది, పీచు కూడా ఉంటుంది. మరీ పై తొక్క పూర్తిగా తీయకుండా కొంచెం ఉంచుకొని చేసుకుంటే మనకు ఒక రోజు కావాల్సిన పీచు అందులో చేరిపోతుంది. సో అరటికాయ పులుసు కూర చాలా చాలా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో కార్న్ టొమాటో రైస్, అరటికాయ పులుసు కూర, ఎప్పుడైనా ఒకసారి ఆనియన్ సమోసా, ఇవి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించొచ్చండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజ్ గారు, ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయండి. సో ఆనియన్ సమోసా చాలా టేస్టీగా ఉంది. అంటే మనము స్టఫింగ్స్ అన్ని మార్చుకుంటూ చేసుకోవచ్చు కదా. సో ఇలా ఓన్లీ ఆనియన్ స్టఫింగ్ కూడా బాగుంది సమోసాకి. ఓకేనండి. సో
సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.